నమస్తే అండి. హెల్తీ కారప్పొడి ఒకటి చూపించబోతున్నానండి. దీన్ని ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే చాలు, ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కాపాడుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కానివ్వండి, ఇడ్లీ దోశ లాంటి టిఫిన్స్కి కానివ్వండి, అసలు ఎంత బాగుంటుందో ఈ కారప్పొడి. కొంచెం నెయ్యి కూడా జోడిస్తే ఇంకా అద్భుతమే. రుచికి ప్లస్ ఆరోగ్యానికి ఈ పొడే ఉదాహరణ. సో తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేస్తాను. కొలతలన్నీ కూడా పక్కాగా ఉంటాయి, చూసేయండి. ముందుగా అడుగు మందపాటి కడాయి ఒకటి తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఈ కప్పుతో 1 కప్పు అవిసె గింజలు వేస్తున్నాను. చూడండి, ఈ కప్పుతో అవిసె గింజలు తీసుకున్నాను కదా, సో ఇదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ ని కూడా కొలిచి చూపిస్తాను. సో అప్పుడు మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఒక 4-5 నిమిషాలు ఫ్లాక్ సీడ్స్ చిట్టపట్టమనేంత వరకు వేయించండి. ఈ ఫ్లాక్ సీడ్స్ తో కాన్స్టిపేషన్ సమస్య ఉండదండి. చాలా ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ వల్ల కూడా వస్తుంటాయి కదా, సో దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ట్రైగ్లిజరాయిడ్స్ ని తగ్గించుకోవచ్చు, బరువు కూడా తగ్గుతారు. అంతేకాదండి, ఫ్లాక్ సీడ్స్ అనేవి జుట్టు సమస్యలకి కూడా చాలా మంచి పరిష్కారం అన్నమాట. ఇలాంటివి ఎన్నో లాభాలు ఉన్నాయండి. చూడండి, 4-5 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసిన తర్వాత అవిసె గింజలు కొంచెం కలర్ మారుతాయి, అలాగే చిటపటమంటూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు నువ్వులు వేస్తున్నాను. నువ్వులు వేసిన తర్వాత మరొక 2 నిమిషాలు అలా వేయించండి. నువ్వులు త్వరగానే వేగిపోతాయి కాబట్టి ఒక 2 నిమిషాలు అలా చిటపటమనేంత వరకు వేయిస్తే సరిపోతుంది అన్నమాట. నువ్వుల్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుందండి. సో బోన్ స్ట్రెంత్ కి నువ్వులు చాలా మంచి ఆహారం. ఇన్ఫాక్ట్ ప్రతిరోజు తీసుకోవాల్సిన ఫుడ్ అన్నమాట ఇది. నడుము నొప్పులు రాకుండా ఉంటాయి ముందు. చూడండి, 2-3 నిమిషాలకి నువ్వులు ఇంకా ఫ్లాక్ సీడ్స్ కూడా ఇలా చిటపటమంటూ ఉంటాయి. ఫ్లేవర్ కూడా మంచి అరోమేటిక్ గా ఉంటుందండి. ఇంకా డౌట్ ఉంటే 2 గింజలు అలా నోట్లో వేసుకొని చూడండి, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి. తర్వాత మరొక టీ స్పూన్ నూనె వేడి చేసుకుని ఇందులో ఒక 1/4 కప్పు పచ్చిశనగపప్పు వేసి క్రిస్పీగా వేయించండి. లో ఫ్లేమ్ మీదే వేయించాలి. ఇవి కొంచెం ఇలా సగం వేగిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు కూడా వేసి 2 కలిపి క్రిస్పీగా వేయించేసేయండి. చూడండి, 2-3 నిమిషాలకి పచ్చిశనగపప్పు ఇంకా మినపప్పు కూడా ఇలా క్రిస్పీగా వేగిపోతాయి. కలర్ కూడా చూసారా, మంచి గోల్డెన్ కలర్ కి మారుతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసి ప్లేట్ లో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో అవిసె గింజలు కొలిచిన కప్పుతోనే 1 కప్పు ధనియాలు వేసి దోరగా వేయించండి. చూడండి, 2-3 నిమిషాలకి ధనియాలు ఇలా కొంచెం కలర్ మారి క్రిస్పీ అవుతాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లంతా జీలకర్ర కూడా వేసి మరొక నిమిషం పాటు వేయించుకొని తీసి మళ్ళీ అదే ప్లేట్ లో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 2 కప్పులు మునగాకు వేస్తున్నాను. మునగాకు గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మునగాకు అంటేనే అన్ని రోగాలకి ఒక మెడిసిన్ లాంటిదన్నమాట. సో దీన్ని రోజు ఉపయోగించడం వల్ల అన్ని అనారోగ్యాలని దూరం చేసుకోవచ్చు. ఈ మునగాకు వచ్చేసి నేను ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి ఇలా డ్రైగా ఆరిపోయిన తర్వాత ఒక ఎయిర్టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కొంచెం కొంచెం తీసుకుని వాడుకుంటుంటాను అనమాట. అంటే పొడులకనే కాదు, పప్పుల్లో కూరల్లో కూడా వాడుతుంటాను. అలా కనీసం 6-7 నెలల వరకు వాడుతుంటానండి. మునగాకు ఫ్రెష్ గా దొరికేవారుంటే పచ్చాకే వాడుకోండి. ఆకు దొరకని వారుంటే కనుక దొరికినప్పుడు కలెక్ట్ చేసుకుని నేను చెప్పినట్టు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 6-7 నెలల పైనే నిల్వ చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటు 1 కప్పు కరివేపాకు కూడా వేసుకొని ఆకు మొత్తాన్ని కూడా క్రిస్పీగా వేయించేసుకోండి. ఫ్లేమ్ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్ మీదే ఉండాలండి. లో ఫ్లేమ్ మీద వేయిస్తేనే పదార్థాలన్నీ కూడా క్రిస్పీగా వేగుతాయి అన్నమాట. చూడండి, ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత దీన్ని కూడా తీసి ప్లేట్ లో వేసుకోండి. ఇప్పుడు మరొక టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 1 కప్పు ఎండుమిరపకాయలని ఇలా సగానికి కట్ చేసి వేస్తున్నాను. ఇలా సగానికి కట్ చేసి వేయడం వల్ల ఏంటంటే మిరపకాయల లోపల గింజలు కూడా చక్కగా వేగుతాయి అన్నమాట. అప్పుడు కారపొడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మొత్తానికి నేను 1 కప్పే మిరపకాయలు వేసానండి. ఇక్కడ నేను తీసుకున్న మిరపకాయలు కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1 కప్పే తీసుకున్నాను. అదే మీడియం స్పైసీ ఉన్న మిరపకాయలు అయితే కనుక 1.5 కప్పుల వరకు వేసుకోవచ్చు. ఈ మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసి అలాగే ఒక మీడియం సైజ్ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒక్కసారి అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. మిరపకాయలన్నీ ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత తీసి వీటిని కూడా ప్లేట్ లో వేసుకోండి. చూడండి, ఇలా వేయించినవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి 2 టైమ్స్ గా మిక్సీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. నేను ఇక్కడ సైంధవ లవణం వేస్తున్నాను, పింక్ సాల్ట్ అండి. ఈ మొత్తాన్ని మెత్తగా పొడి చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ లో వేస్తున్నాను. మిక్సీ 2 సార్లుగా వేసాం కాబట్టి పొడి మొత్తాన్ని ఇలా చేత్తో ఒకసారి కలపాల్సి ఉంటుందండి. చేత్తో ఇలా కలిపేటప్పుడే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇప్పుడే ఈ స్టేజ్ లోనే ఇంకొంచెం వేసి కలిపేసుకోవచ్చు.
ఇంతేనండి, ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ మునగాకు అవిసె గింజల కారపొడి రెడీ. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం టెంప్టింగ్ బోల్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.